వేసవి కాలం వచ్చేసింది. దెబ్బకి కరెంటు కోతలు, ఉక్కపోతలతో పాటు దోమల పంటి కోతలు కూడా ఎక్కువ. దోమల విడద పోవడానికి ఏవేవో రసాయన మందులు వాడి ఆనక వాటి రియాక్షన్లతో బాధపడతాం. ఈ బాధపడకుండా ఒక చిట్కా ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొక్కలే దోమలను కాటేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇంటి పెరట్లోనే కాదు, బాల్కనీ, హాల్, కిచెన్ అంటూ ఇంట్లోని ప్రతి రూముల్లో మొక్కల్ని పెంచుతున్నారు. ఇవి ఇంటిని అందంగా మార్చడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. అయితే చాలామంది మొక్కల్ని ఇంటి డెకరేషన్ కోసమే ఉపయోగిస్తుంటారు. కానీ ఈ మొక్కలను మనం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు తెలుసా? ముఖ్యంగా ఇవి దోమల వల్ల కలిగే వ్యాధులకు మనల్ని దూరంగా ఉంచుతాయి. అవును, కొన్ని రకాల మొక్కల్ని పెంచితే మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. లావెండర్ అనేది ఊదా రంగు పూలతో కూడిన గుబురు మొక్క. ఇది పుదీనా కుటుంబానికి చెందింది. దీనిని చాలా కాలంగా పరిమళ ద్రవ్యాలు, మందులు, ఆహారాలు మరియు పానీయాలలో ఉపయోగిస్తున్నారు. లావెండర్ ఉత్పత్తులు చర్మ సౌందర్యానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలానే రూమ్ స్ప్రేలు తయారీలోనూ వాడుతుంటారు. లావెండర్ మొక్క ఉన్న చోట దోమలు కానీ ఇతర కీటకాలు కానీ తిరగవు. కారణం ఆ మొక్క ఆకుల్లో ఉత్పత్తి అయ్యే ఆయిల్కు దోమలు, కీటకాలు నశిస్తాయి. ఈ మొక్కలు ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవు. అయితే కాస్త వెచ్చని ప్రాంతాల్లో లావెండర్ మొక్కలు పెరగగలవు. ఏదైనా శుభకార్యాలు, పండుగల సందర్భంగా బంతిపూలను వాడుతుంటాం. పూల వాడకం వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలున్నాయి. బంతిపూల మొక్కలు కూడా దోమల నుంచి మనల్ని కాపాడతాయి. చాలా సులువుగా చిన్న కుండీల్లో బంతి మొక్కలను ఇంటి ప్రవేశ ప్రాంతంలో పెంచుకుంటే దోమలను అరికట్టొచ్చు. అంతేకాదు, ఇంటి అలంకరణకు ఉపయోగపడతాయి. పుదీనా రకానికి చెందిన మొక్క క్యాట్పిన్. ప్రతి చోట ఇలాంటి మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. దోమలను తరిమేయడంలో క్యాట్పిన్ మొక్క ఎంతో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలా తేలికగా ఈ రకం మొక్కలు పెరుగుతాయి. ఓ కుండీలో నల్ల మట్టితో ఎలాంటి వాతావరణంలోనైనా మొక్క పెరుగుతుంది. సహజ సిద్ధంగా దోమలను నివారణకు సరిగ్గా పనిచేస్తుంది. రోజ్మేరీ మొక్క చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఈ మొక్క దోమలనే కాదు, చిన్న చిన్న కీటకాలను కూడా మీ ఇంట్లోకి రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని నుంచి వచ్చే సువాసన మీ మనసును రీఫ్రెష్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది, మీ మూడ్ బాగుండేలా చేస్తుంది. మొక్క కూడా పుదీనా జాతికి చెందిందే. ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాగే దోమలను తరిమి కొట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కను మన ఇళ్లలోని బాల్కనీలు, పెరడులోనూ తేలికగా పెంచుకోవచ్చు. రోజ్మేరీ మొక్కతో దోమలనే కాకుండా ఇతర కీటకాలను కూడా నివారించవచ్చు. తులసి మొక్క దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటుంది. చాలా మంది ఆడవాళ్లు తులసి మొక్కను ప్రతిరోజు పూజిస్తారు. ఎందుకంటే హిందూ మతంలో ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఎంతో పవిత్రంగా చూస్తారు. నిజానికి ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతాయి. అంతేకాదు, ఈ మొక్క ఇంట్లోకి దోమలు రాకుండా చేయడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ మొక్క అన్ని కాలాల్లో పెరుగుతుంది. దీని వాసనకు ఇంట్లోకి ఈగలు, దోమలు అస్సలు రావు. సంవత్సరం పొడవునా పచ్చదనం పంచే అరుదైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యం పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్న పుదీనా మొక్క ఇంట్లో ఉంటే దోమలు కూడా దరిచేరవు.